ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ ఒక మాట చెప్పిండు, నీ అభిప్రాయాలతో నేను విభేదించవచ్చు కానీ నువ్వు మాట్లాడడం కోసం నా ప్రాణమైనా ఇస్తా అనేటటువంటి ఒక గొప్ప మాట చెప్పిండు. ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ మీద దాడి చేయడము అంటే అది ప్రజాస్వామ్యం మీద దాడి, అది రాజ్యాంగం మీద దాడిగా మేము భావిస్తా ఉన్నాం. మేము ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్కి ఏం చెప్తా ఉన్నామంటే, మీరు సింగిల్గా లేరు, ఇవాళ ఖండాంతరాలకు వ్యాపించిన తెలంగాణ బిడ్డలంతా మీతోటే ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా నేను ఇక్కడ నుండి ప్రకటిస్తా ఉన్నాను. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, గడిచిన 40 ఏళ్లుగా ఏనాడు కూడా తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకున్నవాడు కాదు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఆయన మాట్లాడినటువంటి విశ్లేషణలన్నీ కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాలని చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకు తీసుకుపోయినటువంటి విశ్లేషణలు. ఏ సమస్య వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ రాజకీయ పరిణామం వచ్చినా చాలా న్యూట్రల్ గా, చాలా బ్యాలెన్స్డ్ గా విషయాల్ని విప్పి చెప్పడమే నాగేశ్వరరావు గారికి తెలుసు తప్ప ఏనాడు కూడా ఆయన ఒకరి వైపు పక్షపాతం తీసుకోనో ఒకరి మీద ద్వేషంతోటో విశ్లేషణ చేసినటువంటి సందర్భం లేదు. మరి అట్లాంటి నాగేశ్వర్ గారి మీద ఇవాళ కుట్రపూరితంగా, చాలా దారుణంగా రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి సీమాంధ్ర పార్టీలు ఇవాళ ఆయన మీద కక్ష కట్టడము అనేది మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అనేది ఉట్టిగానే రాలేదు. 60 ఏళ్ల పాటు ఇంతమంది త్యాగాలు చేస్తే 1300 మంది బిడ్డల త్యాగాల మీదుగా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మేము నొక్కి వక్కానిస్తా ఉన్నాం. మరి ఈ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటటువంటి పని ఎవరు చేసినా కూడా సహించలేము. మరి నాగేశ్వర్ సార్ మీద చేస్తున్నటువంటి ఈ దాడి అనేది కేవలం విమలక్క చెప్పినట్టు ఇది ఇక్కడితోటే ఆగేటట్టుగా కనబడతలేదు. ఇది రానున్న రోజులలో మరింత విస్తృతమైపోయి ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేకుండా ప్రతి ఒక్కరి మీద కక్ష కట్టేటటువంటి పని ఒక మూర్ఖులుగా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇప్పుడే పృథ్వీరాజ్ అన్న చూపెట్టిండు, అధికారిక వెబ్సైట్ లోనే ఒక ప్రొఫెసర్ ని కించపరిచేటటువంటి బొమ్మలు పెడతా ఉన్నారు, ఫోటోలు పెడతా ఉన్నారు అంటే కనీసం వాళ్లకు సిగ్గుండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పెద్ద ఆయనని మనం ఎట్లా అడ్డు చేస్తాం, ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా మనం ఎట్లా కక్ష కడతాం అనేటటువంటి విషయాన్ని వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. మరి తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ అస్తిత్వానికి మెల్లమెల్లగా గండి కొట్టేటటువంటి ప్రయత్నాలు చాలా పెద్ద మొత్తంలో నడుస్తా ఉన్నాయి. మా పృథ్వీ అన్న చెప్పినట్టు ఇంకా ట్యాంక్ బండ్ మీద ఆంధ్ర వాళ్ళ విగ్రహాలే పెడితే మరి తెలంగాణ విగ్రహాలు ఎప్పుడు పెడతారు అనేటటువంటి విషయాన్ని మేము ఇక్కడ నుండి అడగదలుచుకున్నాం. అట్లాగే అమీర్పేట మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టేటటువంటి కుట్ర కూడా ఇక్కడ జరగడం అనేది చాలా, దాన్ని తెలంగాణ వాదులుగా మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. మరి తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మరి 12 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి ఇంకా ఇది హైదరాబాద్ మా గడ్డ అని చెప్పేసి వాళ్ళు భావించేటటువంటి పని చేయడం అయితే చాలా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మేము చెప్తా ఉన్నాం, సార్ ధైర్యంగా ఉండాలి, తెలంగాణ బిడ్డలం, తెలంగాణ వాదులు అందరం కూడా నాగేశ్వర్ సార్కి అండగా ఉంటాం. ఎందుకంటే వారి లాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క సభ్య సమాజం మీద ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ నేలకి అట్లాంటి ఒక చరిత్ర ఉన్నది, ఇక్కడ ఎట్లాంటి అన్యాయాన్ని కూడా సహించినటువంటి గడ్డ ఉన్నది. కాబట్టి మరి మేధావుల మీద దాడి చేయాలనుకుంటున్నటువంటి రాజకీయ మూర్ఖులకి ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్తామనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నుండి ప్రకటిస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ ప్రెస్ మీట్ ని ఉన్నా. జై భీమ్, జై తెలంగాణ.